ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళిందండి. ఇక్కడ కంటిన్యూస్ గా బయింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఆల్ టైమ్ హై లోకి మార్కెట్ అనేది వెళ్ళింది. లాస్ట్ మూమెంట్ లో కొంచెం రిట్రేస్మెంట్ అనేది ఇచ్చింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు, అలాగే ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ బయర్స్ ని మనం టార్గెట్ అనేది చేయలేము, కానీ ఈ సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయగలుగుతాము. కాబట్టి మార్కెట్ లాస్ట్ మూమెంట్ లో పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ అందరికి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయినాయి. కాబట్టి ఇక్కడ ఓన్లీ బయర్సే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకున్నాము, అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. ఈ బయ్యర్స్ కి 50% రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. లో నుంచి హైకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ వస్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. అలాగే గ్యాప్ అప్ కేసులో విధంగా మనము బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయలేము. కంటిన్యూస్ గా మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా కిందకి అనేది వస్తుంది. ఇక్కడ ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. వెయిట్ చేద్దాం, ఒక మంచి సెటప్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందండి. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయొద్దు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ విక్ అనేది ఫామ్ అయింది. ఒకవేళ ఈ విక్ అనేది క్లోజింగ్ ప్రైస్ కింద ఫామ్ అయితే మనం ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయ్యేది. కాబట్టి మార్కెట్ అనేది కంటిన్యూస్ గా మళ్ళీ కిందికే రావాలి. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళిందండి. మళ్ళీ ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయ్యర్స్ నిన్నకే మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కానీ మనం ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ఉన్నాము. కాబట్టి ఈ ట్రేడ్ నేను ఇగ్నోర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను అండి. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కంటిన్యూస్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ అయింది. ఇది క్లోజింగ్ ప్రైస్ కింద ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది చేశాను. కానీ మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అనేది అవుతుంది. ఓన్లీ బయర్స్ ని పిలుస్తుంది, మళ్ళీ సెల్లర్స్ ని అనేది పిలుస్తుంది. వెయిట్ చేద్దాం, స్టాప్ లాస్ లేదా టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ చూడండి, మనము సెల్లింగ్ సైడ్ వ్యూ ఉంటే మనము ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసేటోళ్ళము. మనకు టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది ఈజీగా వచ్చేది. కానీ మనం ఇక్కడ బయింగ్ సైడ్ వ్యూలో ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. కానీ నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. కానీ మార్కెట్ అనేది ఓవరాల్ గా పైకి వెళ్ళాలండి. పైకి వెళ్ళి డే హైని క్లియర్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది ఇచ్చేసాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.